తీసేసి ఇలా కట్ చేసుకోండి. మంచూరియా కాబట్టి చాలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసి వాటర్ హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ సాల్ట్, కాలీఫ్లవర్ వేసి ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ కారం, 1/2 కప్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ముందుగా ఉడికించుకున్న కాలీఫ్లవర్ వడకట్టుకొని వేసుకోవాలి. వీటికి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ పేస్ట్ మొత్తం దాని పీసెస్కి పట్టాలన్నమాట. బాగా కలుపుకొని 30 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. గోబీని పల్చగా స్ప్రెడ్ చేసి ఉంచాలన్నమాట. పల్చగానే స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత 350 డిగ్రీస్ టెంపరేచర్లో రోస్ట్ చేసుకోవాలి. ఓవెన్లో ఎండను వచ్చిన తర్వాత రోస్ట్ అయినవి బయటకు తీసేయాలి. నెక్స్ట్ చిన్నవైతే 3 ఆనియన్స్, అదే పెద్దవైతే 1.5 ఆనియన్స్ని తీసుకొని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత 7 to 8 చిన్న గ్రీన్ చిల్లీని కూడా తీసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలన్నమాట. ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను కూడా తీసుకొని ఇలా కట్ చేసుకోండి. చిన్న చిన్నగా కట్ చేసుకుంటే చిన్నపిల్లలు తినడానికి కూడా బాగుంటుంది. 1 క్యాప్సికమ్ కూడా తీసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి గ్రీన్ చిల్లీ, ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. క్యాప్సికమ్ ఫ్రై అయిన తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ బాగా ఉడికిన తర్వాత దాంట్లో 1 స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ టమాటో సాస్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా 75% కుక్ అయిన తర్వాత లాస్ట్లో ఇంకా మన గోబీని వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని స్టవ్